కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటిసారి మంత్రులకైతే ర్యాంకులను కేటాయిస్తూ ఒక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ గారికి, ఎండి ఫరూక్ గారికి మొదటి ర్యాంకును, అలాగే చివరి ర్యాంకును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారికి అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఫైల్స్ను క్లియర్ చేయడం, అలాగే పరిపాలనా విషయాల మీద దృష్టి పెట్టడం వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారితో సహా ఈ ర్యాంకులు అయితే కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు, అలాగే లోకేష్ గారికి 8వ ర్యాంకును దీంట్లో ఇచ్చారు. 2వ ర్యాంకు కందుల దుర్గేష్ గారికి అయితే, జనసేన పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి అయితే వచ్చింది. దీంతోపాటు ముఖ్యమంత్రి గారికి కూడా 4వ ర్యాంక్ అయితే వచ్చింది. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేసుకోవాలి, పరిపాలన మీద దృష్టి పెట్టాలి అన్న అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అయితే ఒక సర్వే నిర్వహించి ఈ ర్యాంకులను అయితే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అయితే తెలిపింది. సో మొదటిసారి ఈ ర్యాంకులను అయితే ప్రకటించారని చెప్పాలి.